హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఈరోజు ట్యూస్డే అయినందుకు మన కర్నూలులో ఉన్న నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో భరతమాత టెంపుల్కి వచ్చామండి. ఇదంతా బయట ప్లేస్ అండి. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి గడస్తంభం అండి. ఇదంతా ఓపెన్ ప్లేస్. బ్యాక్ సైడ్ ఇక్కడ వినాయకుడు గడస్తంభం అనుకున్నాడు. ఇక్కడ దర్శించుకొని పూజ చేసుకొని ఇదంతా ప్లేస్ అండి. బయట చాలా పెద్దగా ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము. లోపల వెంకటేశ్వర్ల స్వామి, శివుడు, భరతమాత అమ్మవారు ముగ్గురు ఉంటారండి. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి హారతి ఇచ్చారు. హారతి తీసుకుంటున్నాము. ఇక్కడ మధ్యలో భరతమాత అమ్మవారు ఉంటారండి. ఈ అమ్మవారు ఉండడం వల్ల ఈ టెంపుల్కి భరతమాత టెంపుల్ అని నేమ్. ఇక్కడ చివరిలో వచ్చేసి శివుడు అండి. ఇది శివుడు. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇక్కడ వచ్చేసి హాల్లో వినాయకుడు ఉంటాడండి. హాల్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకే టెంపుల్లో ముగ్గురు ఉంటారు. వెంకటేశ్వర్ల స్వామి, భరతమాత, శివుడు. ఇక్కడ హాల్లో వినాయకుడి తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు అనుకుంటానండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా హాల్ అండి. ముగ్గురు దేవుళ్ళు ఒకే హాల్లో ఉంటారు. ఇక్కడ గర్భగుళ్ళు కనిపిస్తున్నాయండి కదండి, సపరేట్గా ఉన్నాయి. శివుడికి, వెంకటేశ్వర స్వామికి, భరతమాత అమ్మవారికి. హాల్లో వచ్చేసి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ వచ్చేసి పంచముఖి ఆంజనేయ స్వామి అండి. ఈ టెంపుల్లో ఈవినింగ్ టైము ప్రతిరోజు లలిత సహస్రనామము, అష్టోత్తరాలు చదువుతారండి. ఈ టెంపుల్కి ఒక గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన కర్నూలులో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ టైం చదువుతారండి. గ్రూప్ కూడా చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగా కలిసిమెలిసి ఉంటారండి. పండుగల టైంలో కూడా అందరూ కలిసి ఏదైనా కోలాటాలు అలా చేయడం, పూజలు చేయడం చాలా బాగా జరుగుతుంటాయండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా నాగుల కట్ట అండి. ట్యూస్డే అయినందుకు చాలామంది వచ్చారు. జమ్మి, ఉసిరి, బిల్వం